శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుఃసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలీయాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. రావణుడు సుఖసారణులను బహిష్కరించుట. రావణుడు శుకుడు చెప్పిన యోధులను చూసి కొంచెము హృదయంలో భయపడి క్రోధముతో రావణుడు సుఖసారణులను ఇరువురను బెదిరించెను. మీరు మంత్రులు మాట్లాడు విధముగా మాట్లాడలేదు. రాజునకు అప్రియమైన మాటలను చెప్పరాదని మీకు తెలియదు. గురువుల నుండి రాజశాస్త్రాభ్యాసము చేసియు మీరు అందులోని సారమును గ్రహింపలేదు. మీ వంటి మూర్ఖులైన మంత్రులతో నేను జీవించుచున్నాను. శత్రుపక్షమును పొగుడుచున్న మిమ్ములను ఇరువురను పూర్వోపకారములను తలచి చంపక విడుచుచున్నాను అని పలుకగా సుఖచారణులు సిగ్గుపడి జయించుమని పలికి అభినందించి వెడలిపోయిరి. పిమ్మట రావణుడు దగ్గర ఉన్న మహోదరునితో సారులను రావింపమని చెప్పాను. మహోదరుని ఆజ్ఞసే సారులు చేతులు జోడించి రావణుని ఎదుట నిలిసిరి. వారిని చూసి రావణుడు మీరిక్కడి నుండి వెళ్ళి రాముని ప్రయత్నమును పరీక్షించి రండి. రాముడు ఎవరితో ఆలోచించుచున్నాడు, ఎట్లు నిద్రించుచున్నాడు, నేడు ఏమి చేయుచున్నాడు అంతా నేర్పుతో తెలుసుకుని రండి అని పలుకగా వారు శార్దూలుడు వానిని ముందుడుకుని రావణునికి ప్రదక్షిణము చేసి రామలక్ష్మణులున్న చోటకి వెళ్ళిరి. వారు దాగియుండి రామలక్ష్మణులను సుగ్రీవ విభీషణులను వానర సైన్యమును చూసి భయముచే వివసులైరి. విభీషణుడు వారిని చూసి పట్టుకొనెను. వానరులు సార్దులు ఒక్కడిని బంధించుచుండగా వానిని కూడా దయతలిసి రాముడు విడిపించెను. వానరులచే వేధింపబడి ఆ చారులు నిట్టూర్పులతో లంకకు చేరిరి. పిదప రావణునకు సువేలాద్రి సమీపమందున్న వానర బలమును
గూర్చి తెలియజేసిరి. చారులు వానర వీరుల గురించి తెలుపుట. గొప్ప సైన్యంతో కూడిన రాముడు సువేల పర్వతంపై ఉన్నట్లు రావణునకు తెలియజేసిరి. మహాబలశాలి అయిన రాముడు వచ్చిన విషయమును విని రావణుడు కొంచెము భయపడి శార్దూలునితో ఇట్లనెను: నీ తేజస్సు వెనుకటి వలె కనిపించుటలేదు. దీనుడవై ఉన్నావు. కోపించిన శత్రువులకు సిక్కితివా ఏమి అని ప్రశ్నించాను. అప్పుడు శార్దూలుడు, రాజా, వానర పుంగవులు పరాక్రమవంతులు, బలవంతులును. వారి విషయము తెలుసుకొనుటకు శక్యముగా లేదు. వారితో మాట్లాడుటకు వీలుగా లేదు. పర్వతములు వంటి వానరులు అంతటను మార్గములు కాసి ఉన్నారు. అక్కడ ప్రవేశింపగానే నన్ను వారు పట్టుకొనిరి. వారు నన్ను పలుతెరగుల విచారించిరి. మొకాళ్లతో, పిడికిళ్లతో, దంతములతో, అరిచేతులతో కొట్టి నన్ను రాముని వద్దకు తీసుకుని పోయిరి. వానరులచే చంపబడుచున్న నన్ను వద్దు వద్దని రాముడు విడిపించాను. రాముడు సముద్రము దాటి వచ్చి ఆయుధములతో లంకానగర ద్వారమందున్నాడు. వానరులతో గరుడవ్యూహము పన్ని ఉన్నాడు. నన్ను విడిసి లంకానగరంలోనికి చొచ్చుకుని వచ్చుచున్నాడు. త్వరగా నీవు సీతనైనా సమర్పింపుము, లేదా యుద్ధమునకైనా సిద్ధపడుము అని చెప్పాను. అప్పుడు రావణుడు, దేవగంధర్వ దానవులు యుద్ధమునకు వచ్చినను సీతను మటుకు అర్పించనని పలికి, సేనంతను పరిశీలించితివా? అచటి వానర సూరులు ఎవరు? ఎట్టి తేజస్సు కలవారు? ఎవరి పుత్రులు? ఎవరి మనుమలు? యథార్థముగా చెప్పుము. వారి బలాబలములు తెలుసుకుని యుద్ధములో ప్రవర్తింతును. యుద్ధము చేయదలిసిన వాడు ముందు శత్రుబలమును తెలుసుకొనవలయును కదా అని పలుకగా, శార్దూలుడు రావణునకు ఇట్లు చెప్పాను: వృక్షరజసుని పుత్రుడగు జాంబవంతుడు, జయింపరానివాడు. ధర్ముని పుత్రుడు సుషేణుడు, సోముని కుమారుడు దదిముఖుడు, సుముఖ దుర్ముఖులు వేగదర్శి అగ్నిపుత్రుడు సేనాపతి అగు నీలుడు, వాయుపుత్రుడు హనుమంతుడు, దేవేంద్రుని మనుమడు అంగదుడు, మైద్వంది విధులు, అశ్వినీ దేవతల పుత్రులు, యముని పుత్రులు, గజగవ, యగవాక్ష, శరభంగంద మాదనులు, 10 కోట్ల వానరయోధులు. వారిని గూర్చి చెప్పజాలను. రాముడు కరదూషణ త్రిశిరసుల చంపినవాడు, విరాధక బంధుల సంహరించినవాడు, జనస్థానమందలి రాక్షసులందరూ చంపినవాడు, ధర్మాత్ముడైన లక్ష్మణుడు, దేవేంద్రుడు నైనా భయక్రాంతుని చేయగలవాడు. సూర్యపుత్రులు శ్వేత జ్యోతిర్ముఖులు, వరుణుని కుమారుడు హేమకూటుడు, విశ్వకర్మ కుమారుడు నలుడు, వసుపుత్రుడు దుర్భరుడు, రాక్షస వరిష్ఠుడు, నీ సోదరుడగు విభీషణుడు, లంకానగరమును నాశనమనర్చుటకు రామునకు హితుడై ఉన్నాడు. వానర బలమంతయు సువేలాద్రిపై ఉన్నది. సమస్తము చెప్పితిని. తక్కిన చేయదగు పనికి నీవే గతి అని చెప్పి విరమించాను. సీతకు ఖండించిన రాముని తలను చూపుట. ఎదిరింపరాని వానర బలమును సువేల పర్వతమందున్న రాముని చారుల వలన తెలుసుకొని రావణుడు భయపడినవాడై మంత్రులతో ఇట్లనెను: మంత్రులారా, మీరందరూ త్వరగా రండు. మనము ఆలోచింపవలసిన సమయము వచ్చినది అని రావణుడు చెప్పాను. అతని శాసనమును విని మంత్రులు
శీఘ్రముగా వచ్చిరి. అంతటా మంత్రులతో రావణుడు ఆలోచించెను. పిమ్మట మాయలు తెలిసిన విద్యుజ్విహ్నుతో, నీవు ధనుర్బాణములతో కూడిన మాయామయమైన రాముని శిరస్సును తీసుకుని రమ్ము, దానితో సీతను మోహింపజేసేదనని పలుకగా, విద్యుజ్విహుడు అట్లే అని తన మాయను రావణునకు చూపెను. రావణుడు సంతోషించి ఆభరణము అతనికి బహుకరించెను. అంతటతడు దీనురాలై అశోకవనమందు తల వంచుకుని భర్తను ధ్యానించుచు రాక్షస స్త్రీలతో చుట్టబడిన సీతను చూసి, శుభస్వరూపురాలా, నేను బ్రతిమాలుచున్నను ఎవరినీ చూసుకుని తిరస్కరించుచున్నావో అట్టి రాముడు యుద్ధమును మరణించెను. నీకు ఆధారము నశించినది. నేను నీ గర్వమును అణిచితిని. ఈ కష్టముచే నీవు నాకు భార్యవు కాగలవు. మూఢురాలా, ఇంకేమి చేయుదువు? నా భార్యలందరిలో నీవు ప్రధానురాలు వగుము. సముద్రము దాటి వచ్చిన శ్రమతో అందరూ సుఖముగా నిద్రింపగా ప్రహస్తుడు పంపిన నా సైన్యము రాముని సైన్యమును చంపివేశాను. తరువాత నిద్రించి ఉన్న రాముని శిరస్సును ప్రహస్తుడు ఖండించాను. విభీషణుడు పట్టుబడిను. లక్ష్మణుడు సైన్యముతో దిక్కులకు పరిగెత్తాను. సుగ్రీవుని మెడ విరిగినది. హనుమంతుని రాక్షసులు చంపివేసిరి. జాంబవంతుడు కూడా యుద్ధంలో చనిపోయాను. మైదంద్వి విధులు రక్తంతో తడిసి దుఃఖించుచున్నారు. కుముదుడు, పనసుడు, అంగదుడు చచ్చిపడి ఉండిరి. వానరులు పలు విధములు మరణించిరి. ఇట్లు నా సైన్యముచే నీ భర్త సైన్య సమేతముగా మరణించాను. రక్తంతో తడిసి దుమ్ము కొట్టుకునిన అతని శిరస్సును తెచ్చి తిని అని పలికి, సీత వినుచుండగా రాక్షసితో యుద్ధభూమి నుండి రాముని శిరస్సును తెచ్చిన విద్యుజ్విహుని పిలుపుమనగా, విద్యుజ్విహుడు వచ్చి రావణుని ఎదుట ధనుస్సుతో కూడిన రాముని శిరస్సును పట్టుకుని నిలిచాను. రావణుడు అతనితో సీతకు మరణించిన రాముని శిరస్సును చూపుమనెను. విద్యుజ్విహుడు అట్లే చేసి వెంటనే మాయమాయెను. అప్పుడు రావణుడు సీతను నాకు వసురాలువు అగుము అని పలికెను. సీతా విలాపము, రావణుని ఆలోచన. సీత ఆ శిరస్సును, ధనుస్సును, కేశములను, చూడామణిని చూసి గుర్తించి మిగులు దుఃఖితురాలాయెను. దుఃఖముతో కైకేయిని నిందించాను. ఓ కైకేయి, నీ కోరిక తీరినది. కులమును ఆనందింపచేయు అతడు మరణించెను. కలహ స్వభావురాలువై వంశనాశనము వనర్చితివి. నా భర్త నీకేమి అప్రియము వనర్చెను? నారవస్త్రములను ఇచ్చి అడవికి పంపితివి. ఇట్లు పలికి వణికిపోవచ్చు నేలపై వ్రాలెను. క్షణకాలంలో తెలివి పొంది ఆ శిరస్సు వద్దకు చేరి, హా సచ్చితిని అని పెద్దగా దుఃఖించాను. రాజా, నన్ను చూడవేమి, మాట్లాడవేమి? నన్ను సహసారినిగా స్వీకరించి నీవన్న నాతిచరామి అని వాక్యమును స్మరించుము. వనవాసమునకు వెళ్ళిన ముగ్గురిలో ఒకడివే వచ్చితివా అని లక్ష్మణుని చూసి కౌసల్య విలిపించును. రావణ, నన్ను కూడా సంపము, నా భర్తను అనుసరించేదను అని పలికాను. భర్త యొక్క శిరస్సును, ధనుస్సును చూసి సీత దుఃఖపడుచున్న సమయమున ఒక రాక్షసుడు ప్రహస్తుడు వచ్చెనని రావణునకు చెప్పాను. రావణుని అనుమతితో ప్రహస్తుడు, మహారాజా, అత్యావశ్యకమైన విషయము ఆలోచింపదలిసి మంత్రులు నీ రాకను కోరుచున్నారని తెలుపుగా అశోకవనమును విడిచి రావణుడు మంత్రుల వద్దకు వెడలిపోయాను. రావణుడు వెళ్ళగానే ధనుస్సు, రాముని శిరస్సు మాయమైనవి. రావణుడు మంత్రులతో సంప్రదించి
సైన్యమును రప్పింపుడని ఆజ్ఞ ఇచ్చాను. మరియు బేరీడంకాదులు మ్రోగింపుడని ఆనతిచ్చాను. అంతట దూతలు అతని మాటలను శిరసావహించి సైన్యములను రావించి సైన్యము యొక్క రాకను మహారాజు రావణునకు ఎరిగించిరి. రావణుడు యుద్ధమును కోరుచున్నవాడై అందరును యుద్ధమునకు సన్నద్ధులు కావించాను. సరమ సీతను ఓరడించుట. స్నేహితురాలగు శర్మను రాక్షసి మూర్ఛనుంది దుఃఖించుచున్న సీతను ఓరడించాను. రాముని వధించుట అసత్యము. పురుషోత్తముడగు వానిని వధించుట అసంభవము. వానరులు కూడా సంపసఖ్యము కానివారే. ఇంద్రునిచే ఉన్న దేవతల వలె రామునిచే వానరులు సురక్షితముగా ఉన్నారు. రాముడు పరాక్రమవంతుడు. తనను రక్షించుకొనుచు ఇతరులను కూడా రక్షింపగలడు. రావణుడు నీపై ప్రయోగించినది మాయ మాత్రమే. నీకు దుఃఖము తొలగినది. సమస్త శుభములు నిన్ను సమీపించినవి. సంపద నిన్ను సేవించుచున్నది. నీ ఇష్టము నెరవేరును. రాముడు సముద్రము దాటి లక్ష్మణ సహితుడై క్షేమముతో ఉన్నాడు. నేను రామలక్ష్మణులను చూసివచ్చి తిని. రావణుని సారులు రాముడు సముద్రము దాటి సైన్యముతో లంకకు చేరనని చెప్పగా రావణుడు మంత్రులతో సమాలోచన చేయుచున్నాడు అని శర్మ చెప్పుచుండగానే భయంకరమైన సైన్యధ్వనిని సీతాశర్మలు వినిరి. లంకానగరమున సన్నాహ సూచకము బేరీనాదము వినిపింపగా మదపటేనుగులు రథాశ్వములు వేల కొలది యోధులు యుద్ధ సన్నద్ధులైరి. రథముల ఘంటాధ్వని శస్త్రహస్తులకు రాక్షసుల గర్జనలు వినవచ్చుతున్నవి కదా అని సీతకు చెప్పాను. కమలపత్రాక్షుడకు రాముడు యుద్ధమున రావణుని చంపి నిన్ను పొందగలడు. నీ భర్త అయిన రాముడు లక్ష్మణుడు రాక్షసులపై విజృంభింతురు. శత్రువు మరణింపగా రాముని ఒడియందు త్వరగా నిన్ను చూసెదను. రామునిచే కౌగలించుకొనబడి కేశపాసము సిక్కును పోగొట్టకనగలవు. పూర్ణచంద్రుడితో సమానమైన రాముని ముఖమును చూసి దుఃఖమును విడిచిపెట్టగలవు. యుద్ధమందు రావణుని చంపి రాముడు నీతో సుఖము పొందగలడు. మహాత్ముడగు రామునిచే మానితురాలవై సంతోషం పొందెదవు. సూర్యభగవానునకు నమస్కరింపుము. సర్వశుభములు చేకూరును అని శర్మ విరమించినది. శర్మ రావణ నిశ్చయమును చెప్పుట. శర్మ మాటలచే సీత సంతోషించినది. సఖి అయిన శర్మ, సీత నీ క్షేమమును తెలిసి రామునకు ఉత్సాహము కలిగించి ఎవరికి నీ కనపడకుండా వచ్చుటకు ఉత్సాహపడుచున్నాను. ఆకాశమందు నా గమనమును గరుత్మంతుడు వాయువు కూడా అనుసరింపలేరు అని పలుకగా సీత శర్మతో ఇట్లనెను. నీవు రసాతలమునకైనా ఆకాశమునకైనా వెళ్ళగలవు. నాకు ప్రియమైన పని చేయుటకు స్థిరబుద్ధి గలదానవైనచో రావణుడేమి చేయుచున్నాడో తెలుసుకుని రమ్ము. మాయాబలము గల క్రూరుడైన రావణుడు నన్ను పలుమార్లు బెదిరించుచు దుఃఖము కలుగచేయుచున్నాడు. అతని ఆలోచనను నిశ్చయమును తెలియజేసినచో అది అంతయు వరముగాను అనుగ్రహముగాను భావింతును అని పలికాను. ఇట్లు మాట్లాడుచున్న సీతను ముఖము స్పృశించుచు నీ అభిప్రాయం ఇది అయినచో వెళ్ళుచున్నాను. శత్రువు యొక్క అభిప్రాయము గ్రహించి తిరిగి వచ్చేదను అని పలికి శర్మ వెళ్ళి రావణుని యొక్క మంత్రి యొక్కయు మాటలను విని నిశ్చయమును గ్రహించి వెంటనే అశోకవనమునకు వచ్చాను. మరల వచ్చిన శర్మను కౌగలించుకుని సీత అత్యంత ప్రేమతో ఆసనము ఇచ్చాను.
దీనిపై సుఖముగా కూర్చొని యథార్థముగా అంతనూ చెప్పుమని కోరగా రావణుని యొక్క మంత్రి యొక్కయు మాటలను శర్మ ఇట్లు చెప్పాను. రావణుని తల్లి నిన్ను రామునకు సమర్పింపుమని గట్టిగా చెప్పినది. అత్యంత మిత్రుడగు మంత్రివృద్ధుడు కూడా అట్లే చెప్పాను. జనస్థానమందలి రాక్షసవధ సముద్రలంఘనము చేసి హనుమంతుడు సీతను చూచుట, రాక్షసులు వధించుట ఇవన్నీ అమానుషములైన పనులు అని తల్లియు మంత్రియు బోధించినను నిన్ను విడిచిపెట్టుటకు ఉత్సాహపడుటలేదు. మంత్రి సహితుడైన రావణుని నిశ్చయమిది. పొదునైన బాణములతో యుద్ధమందు రావణుని చంపి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్ళును అని శర్మ చెప్పాను. ఇంతలోనే బేరీ శంఖముల యొక్క సైన్యం యొక్కయు మహాధ్వని భూమిని కంపింపచేయుచున్నట్లు వినబడెను. వానర సైన్యం యొక్క భయంకర ధ్వనిని విని లంకలోని రాక్షసులు బలము తగ్గి దైన్యముతో కూడిన చేష్టలు కలవారై రాజదోషం వలన శ్రేయస్సును చూడలేకపోయిరి. మాల్యవంతుడు సంధి చేసుకొనుమనుట. వానర సైన్యం యొక్క శంఖాబేరిని నాదముచే శత్రు సంహారకుడగు రాముడు యుద్ధమునకు వచ్చుచున్నట్లు తలసి రావణుడు క్షణకాలము చింతించి మంత్రుల వైపు చూశాను. తర్వాత మంత్రులతో ఇట్లు పలికాను. రాముని బలపరాక్రమములను సముద్రము దాటుటను మీరు చెప్పగా వింటిని. రాముని పరాక్రమము విని ఊరక ఒకరి ముఖము ఒకరు చూచుచున్న ప్రయోజనమేమి? యుద్ధమందు సత్యపరాక్రమము గలగు మిమ్ములను ఎరుగుదను అని అంతట మహాబుద్ధిమంతుడగు మాల్యవంతుడని రాక్షసుడు రావణుని తాత ఇట్లు పలికెను. రాజా, విద్యలందు బాగుగా శిక్షణ పొంది నీతి శాస్త్రానుసారముగా పరిపాలించువాడు చిరకాలము సంపదలను శత్రువులను తన అదుపులో ఉంచుకొనగలడు. సమయానుసారము శత్రువులతో సంధిని యుద్ధమును చేయువాడు తన పక్షమును వృద్ధి పొందించుకొనివాడు గొప్ప సంపదలను పొందగలడు. తక్కువ వానితో సమానునితోడను సంధి చేసుకొనవలయును. శత్రువును అవమానింపకూడదు. అధికుడైన వాడు యుద్ధము చేయవలయును. రావణ, రామునితో సంధి చేసుకొనుట నాకు ఇష్టముగా ఉన్నది. సీత అతనికిచ్చివేయుము. దేవతలు, ఋషులు, గంధర్వులు అతని జయమును కోరుచున్నారు. అతనితో యుద్ధము వలదు. సంధి అంగీకరింపుము. నీవు అధర్మమును ఆశ్రయించుటచే శత్రువులు బలవంతులు అయ్యిరి. వృద్ధి పొందిన అధర్మము మహాసర్పములే మనలను మృంగివేయును. విషయాసక్తితో నీవు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించి అగ్ని సమానులకు ఋషులకు భయము కలిగించితివి. వారి ప్రభావము ప్రజ్వలించుచున్న అగ్ని వంటిది. ఋషుల అగ్నిహోత్రము వలన పుట్టిన పొగ రాక్షసుల తేజస్సును హరించును. నీవు దేవదానవ యక్షుల వలన సావకుండా వరము పొందితివి. మనుష్యులు, వానరులు, ఎలుగుబంట్లు, గోలంగులు బలవంతులైన వారు ఇక్కడికి వచ్చి గర్జించుతున్నారు. అనేక విధములైన ఘోరములకు అపశకునములు కనవచ్చుచున్నవి. సమస్త రాక్షసులు నశించెదరని తలుచుచున్నాను. రాముడు మనుష్య రూపంలో ఉన్న మహావిష్ణువుగా తలుచుచున్నాను. మహాపరాక్రమశాలియగు రాముడు మానవమాత్రుడు కాడు. సముద్రంపై పరమాద్భుతమైన సేతువును నిర్మించినాడు. రావణ, రామునితో సంధి చేసుకొనుము అని పలికి మాల్యవంతుడు ఊరుకునిను. నగర రక్షణ మొనర్చి రావణుడు వెళ్ళుట.
మాల్యవంతుని హితవచనములను సహింపక కాలము దగ్గర పడుటచే కోపించి మాల్యవంతునితో ఇట్లు పలికెను. మేలుచేయు తలంపుతో మాట్లాడిన నీ హితవచనములు నా చెవికెక్కవు. దీనుడై వానరులు ఆశ్రయించిన మానవమాత్రుడగు రాముడిని సమర్థునిగా తలుచుచున్నావు. అతడు తండ్రిచే విడువబడి అడవుల పట్టినవాడు. దేవతలకు భయంకరుడను రాక్షసేశ్వరుడునైన నన్ను తక్కువవాడిగా తలుచుచున్నావు. ఇతరుల ప్రోత్సాహంచే నన్ను పరుషముగా మాట్లాడితివి. రామునికి భయపడి సీతను ఎలా ఇచ్చెదను? నేను రెండుగా సీలిపోయినను ఇతరులకు నమస్కరించను. సముద్రంపై సేతు నిర్మాణముకు ఆశ్చర్యపడతావేలా? భయపడనేలా? ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను, రాముడు జీవించి తిరిగి వెళ్ళలేడు అని అనెను. మాల్యవంతుడు సిగ్గుపడి జయమొగ్గాక అని ఆశీర్వదించి అనుజ్ఞ వడిసి వెడలిపోయాను. తరువాత రావణుడు మంత్రులతో ఆలోచించి లంకానగరమునకు రక్షణ కావించెను. తూర్పు ద్వారమున ప్రహస్తుని, దక్షిణమున మహావీరులకు మహాపార్శ్వ మహోదరులను, పశ్చిమ ద్వారమున ఇంద్రజిత్తును, ఉత్తర ద్వారమున సుఖచారుణులను నియమించి తాను కూడా వెళ్ళెదను అనెను. మహాపరాక్రమవంతుడగు విరూపాక్షుని మధ్యన ఉండునట్లు నిర్ణయించి చేయవలసిన పనిని అంతనూ చేసినట్లు భావించాను. పిమ్మట మంత్రులను వెళ్ళుటకు అనుమతించి వారిసే పూజింపబడి జయాశిస్సులతో తన అంతఃపురమును ప్రవేశించాను. విభీషణుడు నగర రక్షణ మెరిగించుట. నరవానర రాజులు హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు, అంగద, శరభ, సుషేణ, మైంద, ద్వివిధ గజగవియ, కుముదవల, నలపనస వానరులను శత్రుస్థానమును చేరిరి. లంకానగరము దేవతలు కూడా జయింప సఖ్యము కానిది. కార్యసిద్ధిని గూర్చి ఆలోచింపుడు అని వారు మాట్లాడుచుండగా విభీషణుడు ఇట్లు పలికెను. అనలపనస సంపత్తి ప్రమతీయను వారలు నా మంత్రులను లంకకు వెళ్ళి శత్రుబలమును అవలంబించిన విధానమును చూసి తిరిగి వచ్చిరి. రామా, తూర్పు ద్వారమున ప్రహస్తుడు, దక్షిణమున మహాపార్శ్వ మహోదరులు, పడమటన ఇంద్రజిత్తు, ఉత్తర ద్వారము స్వయముగా రావణుడు కాయుచున్నారు. విరూపాక్షుడు మధ్యభాగమునకు రక్షకుడుగా ఉండెను. ఇది శత్రుబలము. ఏనుగులు 10,000, రథములు 10,000, గుర్రములు 20,000, కోటికి పైగా రాక్షసులు. వీరందరూ రావణునకు ఇష్టమైన వారు. ఒక్కొక్క రాక్షసునకు 1,00,000 మంది పరివారము అని చెప్పి ఆ రాక్షసులను చూపించాను. మంత్రులు సర్వ విషయములను తెలియజేసిరి. కావున నీవు వానర సమూహమును వ్యూహరచన కావించి రావణుని మర్దించగలవు. అంతట రాముడు శత్రువులను ఎదుర్కొనుటకు లంక యొక్క తూర్పు ద్వారమున నలుడు ప్రహస్తునితో యుద్ధము చేయువాడు. అంగదుడు సైన్యముతో దక్షిణ ద్వారమున మహాపార్శ్వ మహోదరులతో తలపడును. హనుమంతుడు పడమర ద్వారమున ప్రవేశింపగలడు. ఉత్తర ద్వారమున లక్ష్మణుడు నేను ప్రవేశింతుము. సుగ్రీవుడు జాంబవంతుడు మధ్యభాగమందుండెదరు. విభీషణుడు కూడా మధ్యభాగమందే ఉండుగాక. వానరులు యుద్ధ సమయమున మానవ రూపము ధరింపవద్దు. మేము 7 మాత్రము మనుష్య రూపముతోనే శత్రువులతో యుద్ధము చేత్తుము. లక్ష్మణుడు, నేను, 4 మంత్రులతో విభీషణుడును అని రాముడు పలికెను. కార్యసిద్ధి కొరకు ఇట్లు విభీషణుడితో చెప్పి సువేల పర్వతమును రాముడు అధిరోహింపదలిసెను. రాముడు రమణీయతరమైన సువేల పర్వత శిఖరమును చూసి తన సైన్యము భూమినంతా ఆవరించిన సంతోషముతో లంకానగరమును చూసి శత్రువదయందు బుద్ధిని కేంద్రీకరించెను. మళ్ళీ యుద్ధకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.